ఎదుర్కొన్నవన్నీ ముళ్ళబాటే, అవునా కాదా? చికోటి ప్రవీణ్ అంతా అడ్వెంచరస్ లైఫ్. మీరు దాన్ని లైటర్ వీల్లో తీసుకోవచ్చు, నేనేం కాదన్ను. బట్ ఎదుర్కోనేకి భయపడాలి. ఎదుర్కొనే సత్తా లేనోడు భయపడతాడు, ఎదుర్కొనే శక్తి లేనోడు భయపడతాడు. చికోటి ప్రవీణ్ దేనికి భయపడాడు? ఎందుకంటే చికోటి ప్రవీణ్ ఏం ఆశించాడు. ఇలా ఏం ఆశించినప్పుడు పదవి కావాలని ఎందుకు అడుగుతున్నారు? అడుగుతా, పదవి కావాలి కదా, ప్రజలకు చేరువడానికి పదవి కావాలి కదా. ఇవ్వకున్న ప్రాబ్లం లేదంటున్నా, కానీ మీలాంటి వాళ్ళు క్వశ్చన్స్ తోటి నన్ను జాగొడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా బీజేపీ గురించి నేను వినండి, డెఫినెట్ గా నేను పదవి తీసుకుంటా. డెఫినెట్ గా పదవి కావాలి, నాకు పదవి తీసుకుంటా. మేము ఎందుకు అడుగుతాం? అలాంటి వాళ్ళు ఎందుకు అడుగుతాం చెప్పండి, ఒక మాట అడుగుతాను నేను. ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ పోస్ట్. చికోటి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ పోస్ట్. ఆ మాట మీరు అనుకుంటున్నారు, ప్రజలు కూడా అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాము, కానీ బీజేపీ అనుకోవట్లేదుగా. నేను అది క్వశ్చన్ చేసేది అది. అందుకు చికోటి ప్రవీణ్ గారిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తుంది. అందుకు మీరు ఎందుకు మారరు? పేషెన్స్ కావాలంట. నేను దేనికి, హిందూయిజం ఈజ్ మై ఫ్యామిలీ, హిందుత్వం ఈజ్ మై ఎజెండా, గోవు నా ఫ్యామిలీ, గోరక్షణ నా చర్య, నా ప్రొఫెషన్ గోరక్ష అనుకో ఉంది. చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడకపోయినా విశ్వ హిందూ పరిషత్ ఉంది, లేకపోతే ఇంకొక వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉన్నాయి, మాట్లాడుతున్నాయి. అవన్నీ మాట్లాడుతున్నాయి, అవి కూడా మాట్లాడుతున్నాయి. గో సంరక్షణ కోసం అందరూ మాట్లాడితేనే ఇవాళ హిందుత్వం ఈ పరిస్థితిలో ఉంది. ఎవడు మాట్లాడకపోతే హిందువులపై ఫిజికల్ దాడులు. ఇది ఒక రకంగా హిందువులంటే ఒక రౌడీజం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుందేమో అనిపిస్తుంది కాదా? రౌడీజం ఎందుకుంటది? మీరు నరుకుతా ఊరుకుంటానా, నేను ఊరుకుంటూ చేస్తానా, మిమ్మల్ని తీసుకొని రిమోట్ తోటి వేసి కొడతాం మిమ్మల్ని, మీరు రియాక్ట్ ఏముంటది? ఎందుకు కొడుతున్నావు అని అడుగుతానే. అట్లా అసలు ఒప్పుకోనట్లా. ఎందుకు కొడుతున్నావు అంటూ మళ్ళీ వేసి కొడతా. అప్పుడు ఏం చేస్తారు మీరు? రివర్స్ అటాక్ ఇస్తారు. రివర్స్ ఇస్తాను. మేము అదే చేస్తున్నాం. ఓపిక ఉన్నంతసేపే ఓపిక. హిందూ ఓపిక నశించింది అనుకో, మామూలు సునామీ ఉంటుంది. ఒక్కడు మాట్లాడితే 10 మంది మాట్లాడతారు. ఒక్కడు నోరు మూస్తే 10 మంది. మీరు ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ దానికి? నా కుటుంబం, నేను హిందువుగా పుట్టినా, నా ధర్మాన్ని నేను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మీకు అట్లా అనిపించిందా? బీజేపీ జాయిన్ కాకముందే హిందుత్వం గురించి మాట్లాడుతున్నా, దానికే కదా కేసులైనాయి. అవును, బీజేపీ జాయిన్ కాకముందే నేను గజ్వేల్ పోయినా. గజ్వేల్ వెళ్ళారు, హడావిడి చేశారు. అనేది తప్పు. గజ్వేల్ వెళ్ళి నిలదీసిన, గజ్వేల్ వెళ్ళి నా సాటి హిందుత్వం పరామర్శించిన, దానికే కేసులు కదా. అంటే హిందుత్వం ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు యాజ్ ఏ హిందూ నాకు చాలా హర్టింగ్ ఉన్నాయి. బీయింగ్ ఏ హిందూ మీరు ఇట్లా మాట్లాడొద్దు. సపోర్ట్ చేస్తామని చెప్పాలి. ఎందుకు ఫైట్ చేస్తుర్రు? ఏమొత్తది మీకు? ఏమొచ్చేది ఏం లేదు. ధర్మం గురించి పోరాటం చేసి, అలాంటప్పుడు మీరు హిందుత్వానికి సంబంధించి మీరు ధర్మం గురించి మీరు ఉండాల్సింది. మీరు అనవసరంగా హిందుత్వం ఎజెండా వెనకాల పెట్టుకుని పొలిటికల్ పార్టీలోకి రావడం అనేది. పొలిటికల్ పార్టీ ఎందుకు, ఏంటి? నేను అందుకునే అడిగా. పొలిటికల్ పార్టీని మీరు వెనకేసుకొస్తారా? మీ బిజినెస్ వెనకేసుకొస్తారా? హిందుత్వ ఎజెండాని వెనకేసుకొస్తారా? మూడు విభాగాల్లో వెళ్తుంది మీ జీవితం. హిందుత్వంతో నేను పొలిటికల్ పార్టీకి రావడం జరిగింది. హిందుత్వంని కాపాడే దిశగా నా పవర్ నాకు సరిపోదు. సో నాకు బ్యాకప్ ఒక పొలిటికల్ పార్టీ పవర్ కావాలి. ప్రజలకు సేవలు చేయాలంటే నా పవర్ నాకు సరిపోదు. నాకు బ్యాకప్ ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి. దేశంలో ఒక పద్ధతి గల పార్టీ. అసలు రాజకీయాల మీద అవగాహన ఉందా మీకు? సరే లేదనుకోండి, మీరు అనుకుంటే నాకేమో అట్లా కాదు. మీకు చెప్పండి, ఏ అవగాహనతో మీరు రాజకీయ పార్టీలోకి వచ్చారు అనేది. దేశంలో స్కాములు లేని ప్రభుత్వం, స్కీములతో ఉండే ప్రభుత్వం, భారతీయులకు మంచి చేసే ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఏదైనా పార్టీ ఉంది అంటే బీజేపీ పార్టీ. ఇవాళ దేశము ఒక గౌరవమైన స్థానంలో ప్రపంచంలో ఉందంటే భారతీయ జనతా పార్టీ, మోదీ గారి వల్ల. నేనేం కాదు, దేశాలని ఎవరిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు ఇవాళ ఇండియాలో ఎవరికన్నా ఉందంటే నరేంద్ర మోదీ గారికి ఉంది. కానీ చూసి ఇన్స్పైర్ అయి నేను రావడం జరిగింది. కానీ రాజకీయాలు వేరు సార్, రాజకీయాలు వేరు. మీరు హిందుత్వం మాట్లాడుతూ మీరు రాజకీయాల్లో కొనసాగుతానని అంటాం వేరు, మీ మీద చేసే రాజకీయాలు వేరు. మీరు బీజేపీలో ఉండగా మీ మీద నడుస్తున్న రాజకీయాలు వేరు. వీళ్ళందరినీ ఎదుర్కొంటూ మీరు ముందుకెళ్ళాలి.
వెళ్ళాలి అంటే దాని అర్థం ఏంటంటే నాకు రాజకీయాల మీద కంటే నాకు హిందుత్వం మీద బాగా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు అంతే. 100% నా బిజినెస్ నేను చూసుకుంటా, హిందుత్వం చూసుకుంటాను, దీనికి నాకు వెనకాల ఒక పార్టీ కావాలి కాబట్టి ఉంటున్నాను అని అంటారు. రాజకీయాల కంటే కూడా ఇంపార్టెన్స్ నాకు హిందుత్వం కాపాడుకోవడమే నా మెయిన్ ఎజెండానే, అది ఓపెన్గా చెప్తున్నాను. అందుకనే నేను బీజేపీలో పక్కన పెట్టారని అంటారు. అనుకోని ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎవరు పక్కన పెట్టలేదు. పక్కన పెట్టడం అంటే ఇన్ ద సెన్స్ ఏమీ ఇవ్వకుండా, ఇప్పుడే కదండి మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్, మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి, ఓపిక ఉండాలి కదా. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాదు నాకు, అది ఆ వ్యాపారం సంబంధించి హాయిగా వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారం చేసుకోక హ్యాపీ ఎందుకు 7 స్టార్ లైఫ్. అదే ఎందుకు అనవసరంగా రాజకీయాలు, తర్వాత ఇటు పక్కన హిందుత్వం, ఇవన్నీ రాజకీయాలని పర్వాలేదు కానీ హిందుత్వం మీద అనొద్దా? అనొద్దు, ఎందుకంటే హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది, నాపై ఉంది. జర్నలిస్ట్ అయినా అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్, ఎస్ మా మీద కూడా ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఎస్ ఉంటుంది. పార్టీలకు అతీతంగా హిందువులు ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ, ఎవరైనా కాపాడుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే రాజకీయం వేరే, హిందుత్వం వేరే. సో హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఉన్నది. ఎందుకంటే హిందువులకు ఇవాళ శత్రువులు చాలా మంది అయిపోయారు. కానీ రెండింటిని ఒకే ఘాటుని కడుతున్నారు. కొంచెం అట్లా హిందుత్వాన్ని రాజకీయాన్ని ఒకే ఘాటుని కట్టి నడపాలన్న ప్రయత్నం అయితే చికోటి ప్రవీణ్ చేస్తున్నారు. అది ఎట్లా కుదురుతుంది, అది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది, ఎలా సాధ్యం? నేను ఈడి వరకు కూడా వస్తాను అనుకోలే కదా, ఇవాళ మీ ముందు కూడా కూర్చుంటాను అనుకోలే, ప్రజలలో ఇంత నా మీద ప్రేమ వస్తుందని అనుకోలే. సో ఆ దేవుడు దారి చూపిస్తాను, సో ఆయన దారి చూపించిన విధంగా వెళ్తాను. పొలిటికల్గా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? టార్గెట్ అంటూ ఏం లేదు. బీజేపీ దగ్గర తీసుకోవట్లా, రాష్ట్ర బీజేపీ మీరు చెప్పినా చెప్పపోయినా జరిగేది అది. బీజేపీలో, రాష్ట్ర బీజేపీలో జడ్జి చేయడం కాదు, ఇక్కడ ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఉన్న వ్యవహారానికి సంబంధించి కొత్త అధ్యక్షుడు ఏమైనా ఇప్పటి వరకు తేల్చలా. ఒక్క నిమిషం ఉండదు, రైట్ చెప్తా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తిరిగిన, చూసారా మీరు? ఎస్ చూసా నేను. 1 డే ఖాళీ లేకుండా తిరిగిన, పక్కకు పెట్టినట్ట. పార్లమెంట్ ఎలక్షన్లో తిరిగిన, ఒక్కరోజు ఖాళీ లేదు. కొన్ని ఇంకా పార్లమెంట్స్ పోయేది ఉండే, టైం అడ్జస్ట్మెంట్ లేక పోలే, ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా తిరిగిన. అదే సార్ నేను చెప్తుంది, హంగు ఆర్భాటాలు వెనకాల పెట్టుకుని చేసేస్తే అది రాజకీయం కాదు. అరే మీరు చెప్పేది ఇంటలేరు. ప్రతి ఒక్క సభలో ఉండొచ్చు, నేనే మాట్లాడడం. చికోటి ప్రవీణ్ గారికి ఉన్న స్పెషల్ ఇమేజ్ మీద రావచ్చు, అది అంతే. ఏనండి అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయి, ఇప్పుడే సెషన్స్ అవుతున్నాయి. మా కొత్త అధ్యక్షుడు వచ్చినాక నేను పార్టీ పొజిషన్లో అడుగుతా, నాకు అప్పుడు మాట్లాడదాం. కొత్త అధ్యక్షుడు వచ్చినాక నాకు ఇవ్వకపోతే అప్పుడు మీతో మాట్లాడతాం. మొన్ననే అసలు పార్టీలోకి రావడానికే మీకు ఎవరు సహకరించలేదే. ఇప్పుడైతే ఉన్నా కదా పార్టీలో, ఉన్నారు, పార్టీలో ఉన్నారు, తప్పదు కాబట్టి ఉన్నారు, వెనకాల హిందుత్వ ఎజెండా ఉంది కాబట్టి ఉన్నారు. ఇంకా అది తప్పు, మిస్కమ్యూనికేషన్ అయింది వాస్తవం, డిస్టర్బెన్స్ అయింది వాస్తవం, కానీ పార్టీ యాక్సెప్ట్ చేసారు. పార్టీ నాకు మంచి బాధ్యతలు ఇచ్చింది నాకు ఎలక్షన్లో, నేను ఆ బాధ్యతలని సక్సెస్ఫుల్గా నేను నిర్వర్తించిన. సో ఆ సబ్జెక్టు అయిపోయింది, అది బోరింగ్ సబ్జెక్ట్, అది దాని గురించి నేనే మాట్లాడలా. కానీ నేను ఒకటే, నేను చెప్పేది ఒకటే, మీకు రాజకీయాలు రావు, మీకు రాజకీయాల పరంగా మీరు వెన్నుపోటు రాజకీయాలు రావు నాకు. స్ట్రైట్ ఫార్వర్డ్, ఒకవేళ వెన్నుపోటు చేస్తే రాజకీయాలలోనే వాడే సక్సెస్ అయితే నేను సక్సెస్ కాను. ఎవరైతే వెన్నుపోటు రాజకీయాలు చేస్తే వాళ్ళే సక్సెస్ అవుతారని మీరు కిషోర్ గారు చెప్పారు అనుకో, నేను ఎవరికి చెప్పను, నేను ఎవరిని అనట్లేదు కూడా. వినండి, అట్లా ఒకవేళ మీ పాయింట్ అదే అయితే డెఫినెట్లీ నేను సక్సెస్ కాదు. నాకు వెన్నుపోటు రాజకీయాలు రావు. నాకు మనసు ఏది చెప్తే నాకు టంగ్లోకి వెళ్ళి బయటకు అదే వస్తుంది, నోట్లోకి వెళ్ళి మాట. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి యాక్టింగ్లు, కుతంత్రాలు, కుళ్ళు రాదు. ఏది ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్, తిట్టాలన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ తిడతా, ఏమైనా అనాలన్నా స్ట్రైట్ ఫార్వర్డ్, మోమాటం లేకుండా చెప్తా. మీరు నచ్చటోళ్ళు నచ్చుతారు. మీరు ఇంత బీజేపీని వెనకేసుకొస్తున్నారు కదా, వెనకేసుకొస్తలేదు, వెనకేసుకొస్తున్నారు. మీరు మాటల్లో నా పార్టీ ఉంది, నేను నా పార్టీ కోసం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమన్నా మంచి ఆశ్రయం ఇచ్చిందా మీకు? ఏమన్నా పదవి ఇచ్చిందా? రాబోయే రోజులు ఏమన్నా ఇస్తుందా? ఎప్పుడు ఇస్తుంది? ఏ రకమైన పదవి? మీరు ఏ పదవి ఆశిస్తున్నారు? నేను వైస్ ప్రెసిడెంట్ అన్నా స్పోక్స్ పర్సన్ అన్నా అడుగుతా. రైట్, రెండిట్లో ఏదో ఒక పదవి వస్తుంది. సరిపోతుందా అది? నాకు మీ స్ట్రేచర్కి సరిపోతుందా? స్ట్రేచర్ అని మాట్లాడవద్దు. ఎండ్ ఆఫ్ ది డే పార్టీ ఈజ్ గ్రేట్, బీజేపీ ఈజ్ గ్రేట్. ఎస్. సో మీ వెనకాల మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు మీకు ఆ పదవి ఇవ్వడానికి ఒప్పుకుంటారా? అప్పుడు ఒప్పుకోవాల్సిందే కదా, ఒప్పుకోకపోతే చికోటి ప్రవీణ్ ఫైట్ ఎట్లుంటుందో తెలుసు కదా.
సో ఎలిజిబుల్ ఉంటే ఇస్తారు కదా, ఎలిజిబిలిటీ ఉంది నాకు, ఆ ప్రజలకు కూడా తెలుసు. ఎంతోమంది పార్టీలో చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. అసలు బీజేపీలో కొత్త వాళ్ళని రానిరా అసలు ఉన్నవాళ్లే పాతుకుపోతారు, వాళ్ళే ఉండాలి, వాళ్ళకే పదవులు ఉండాలి అని చెప్పి మాట్లాడే తెలంగాణ బీజేపీ